ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మేజర్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీకు కొన్ని స్ట్రెచ్చింగ్స్ వల్ల ఎంత ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది నేను చెప్తాను. కానీ వెయిట్ లాస్ అంటే ఓన్లీ ఎక్సర్సైజెసే కాదు, కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, డైట్ మీరు ఫాలో అయితేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే కనీసం ఓన్లీ ఇంచ్ లాస్ అనేది వస్తుంది. ఓకే, డైట్తో పాటు మీరు యోగా చేస్తే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారు. ఇదే కాకుండా ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అందరూ వెయిట్ లాస్ అయితే ఇంట్లో వాళ్ళు చెప్పారు సన్నగా అయిపోవాలి అన్న ఫోర్స్తో చేయకుండా ఫస్ట్ మీరు మీ మైండ్ని పాజిటివ్గా ప్రిపేర్ చేసుకోండి. నేను తగ్గాలి, నా హెల్త్ని నేను బెటర్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ని స్టార్ట్ చేయండి ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ రిజల్ట్ అనేది బాగా వస్తుంది. కానీ ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని ఫుడ్ని చూసినప్పుడల్లా బాధపడ్డారనుకో, అది మీకు వర్కౌట్ అవ్వదు, పని చేయదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు మంచి హెల్త్ని సెట్ చేసుకుంటున్నానన్న ఫీలింగ్తో చేయండి. ఓకే, ఆ ఫుడ్ తినలేకపోతున్నాను అనే బాధతో చేస్తే వెయిట్ లాస్ అవ్వరు. కాబట్టి మీ మైండ్ని పాజిటివ్ సైడ్ తీసుకోండి. ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నాను, చెడ్డ ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నాను, గుడ్ హెల్త్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్న థాట్తో స్టార్ట్ చేయండి. ఇంకొకటి, మీ మైండ్లో ఎప్పుడు కూడా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఒక రోజు మొత్తం తినకుండా ఉండొచ్చు, 24 అవర్స్. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కొంచెం లేట్గా ఫుడ్ పెట్టినా కూడా మనం ఉండగలుగుతాం, ఎన్ని అవర్స్ అయినా పర్వాలేదు. ఎందుకంటే తర్వాత మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి మనం ఆ పని చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇలానే మైండ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఆ డే మొత్తం మనం తినకుండా ఉండగలుగుతాము. ఓకే, ఎందుకు అనంటే ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ కూడా 24 అవర్స్ తినకుండా ఉండొచ్చు. కానీ ఇన్ని రోజుల నుంచి మనకి మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఏంటి, డయాబెటిక్ పేషెంట్ అయితే కళ్ళు తిరుగుతాయి, తినపోతే కళ్ళు తిరుగుతాయి, అది మైండ్లో ఉండిపోతుంది. కళ్ళు తిరుగుతాయి అన్న ఫీలింగ్ అనేది మైండ్లో ఉండిపోతుంది. అది మీ బాడీని అదే రెస్పాండ్కి రియాక్ట్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏదైనా కూడా మీరు ఇక్కడ ఫిక్స్ అయిపోయారనుకో, బాడీ కూడా అదే రకంగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకొకటి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మార్నింగ్ తొందరగా తినండి, లంచ్ ఫుల్గా తీసుకోండి, నైట్ ఎర్లీగా 7 లోపు తింటే మంచి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకేమీ తీసుకోకూడదు. ఒకవేళ లేట్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ఒక ఫ్రూట్ తినేసి పడుకోండి అంతే. ఆ డైట్ మెయింటైన్ చేయండి. మళ్ళీ ఫుడ్లో కంపల్సరీ ఫైబర్ అనేది ఉండాలి. క్యారెట్ కానీ, కీరా కానీ, ఎనీ అదర్ క్యాబేజీ కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే మీకు మంచిగా ఫ్రీ అయిపోతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే కాన్స్టిపేషన్ ఉండకూడదు. మనం ఇప్పుడు బయట తినే రకరకాల ఫుడ్స్ వల్ల ఏంటంటే మెయిన్గా మైదా, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఆయిల్ ఎప్పుడు డైజెస్ట్ అవ్వదు, దాన్ని తగ్గించుకొని ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. తినేటప్పుడు కూడా అన్నం క్వాంటిటీ కన్నా కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి. మీకు విటమిన్స్ బాగా అందుతాయి, ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, మళ్ళీ మీకు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇలాంటివి చేసుకుంటూ ఒక ప్రొసీజర్లో ఫాలో చేయండి. ఇంకొకటి, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మీకు స్లీప్ సరిగా లేదనుకో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి స్లీప్ అనేది మార్నింగ్ టు నైట్ వరకు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అంటే మార్నింగ్ ఇప్పుడు నైట్ కంపల్సరీ 10 o'clockకి పడుకొని మార్నింగ్ లేసే వాళ్ళు చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ ఆర్గాన్స్కి ఎప్పుడైనా కూడా మన బాడీలో ఆర్గాన్స్కి ఒక రెస్ట్ టైం అనేది ఉంటుంది. ఒక్కొక్క టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ రెస్ట్ టైంలో మనం కంపల్సరీ పడుకొని ఉండాలి. అప్పుడే అది దాని ఫంక్షనింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో అలా చేయకుండా ఏం చేస్తున్నారు, నైట్ షిఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్క్ చేయకుండా కంప్లీట్గా కూర్చొని వర్క్ చేస్తారు. అంటే ఆ ఆర్గాన్కి రెస్ట్ అనేది దొరకదు. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, దాని తర్వాత దాని పక్కన ఉన్న ఆర్గాన్స్, తర్వాత దాని పక్కన ఉన్న
తర్వాత మెంటల్ స్ట్రెస్, నిద్ర సరిగా లేకపోతే మైండ్ సరిగా పనిచేయదు, ఓకే, లేజీగా ఉంటుంది, సో యాక్టివ్గా ఉండదు, దానివల్ల మైగ్రేన్ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒక ప్రొసీజర్ అనేది ఫాలో చేసుకోండి. డే షిఫ్ట్ చేసే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సన్లైట్ కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో డి విటమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది కాబట్టి మెయిన్గా మనకు సన్ నుంచి వచ్చే డైరెక్ట్ ఎనర్జీ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. మెడిసిన్ రూపంలో కంటే కూడా డి విటమిన్ ఎక్కువైతే ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువైపోయి క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది బోన్స్లో, బొక్కల నొప్పులు అనేవి ఎక్కువైపోతాయి. సో అది ఏంటంటే మెడిసిన్ రూపంలో తీసుకుంటేనే. అదే మీరు సన్లైట్లో తీసుకున్నది న్యాచురల్గా మీకు ఎంత శక్తిని ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది. ఓకే, ఇవి కొంచెం ఫాలో అవ్వండి. నేను చెప్తూ పోతే ఇంకా చాలా ఉంటాయి. సో ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవాలో మీకు చెప్తాను వెయిట్ లాస్లో. ఓకే, ముందుగా మీ లెగ్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మ్యాక్సిమం గ్యాప్ ఉండాలి లెగ్ మధ్యలో. ఫింగర్స్ లాక్ చేయండి. పూర్తిగా బాడీని స్ట్రెచ్ చేయాలి. చేసేటప్పుడు నీ ఫోల్డ్ చేయకూడదు, హ్యాండ్ ఫోల్డ్ చేయొద్దు, కంప్లీట్ స్ట్రెచింగ్. ఓకే, చేతులు పూర్తిగా పైకి తీసుకోండి. రొటేషన్ స్లో ఉండాలి. మీరు ఎంత స్లో చేస్తే మీకు రిజల్ట్ అంత బాగా వస్తుంది. ఫుల్ బాడీ వర్కౌట్ ఇది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా సర్కిల్ చేసుకోవాలి. పూర్తిగా స్ట్రెచ్ చేయాలి బాడీని. 3 4 5. ఓకే, 5 చూపిస్తున్నాను కానీ 10 చేసుకోండి. మళ్ళీ రివర్స్ తిప్పండి. సేమ్ స్ట్రెచింగ్. స్లో అనేది చాలా ఇంపార్టెంట్. 2 3 4 5. ఓకే, నెక్స్ట్ మీ హ్యాండ్స్ అనేవి పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఓకే, రైట్ సైడ్ పైకి లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ ఫీట్ని ఓపెన్ చేయండి. బాడీ స్ట్రెచ్ చేయండి కంప్లీట్గా. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 చెప్పాను. 20 సెట్స్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫింగర్స్ లాక్ చేయండి. హెడ్ బ్యాక్ సైడ్ తీసుకొని మీ రైట్ ఎల్బోతో లెఫ్ట్ని టచ్ చేయాలి, లెఫ్ట్ ఎల్బోతో రైట్ని టచ్ చేయాలి. ఓకే, లెగ్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫోర్స్ యూజ్ చేయండి. ఓకే, స్టమక్ మీద ప్రెషర్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 20 సెట్స్ చేసుకోండి. తర్వాత మీ లెగ్స్ వైడ్గా తీసుకోండి. ఇక్కడ కూడా నీ ఫోల్డ్ చేయొద్దు. మీ 2 చేతులు రైట్ సైడ్ పైకి లేపండి. స్ట్రెచ్ కంప్లీట్గా పొట్ట లోపల తీసుకోవాలి. ఎగ్జేల్ డౌన్. అలా స్పైన్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూనే డౌన్. ఫీట్ టచ్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్ అప్. ఇన్హేల్ చేయాలి. ఎగ్జేల్ డౌన్. 2 3 4 5. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అప్, రైట్ సైడ్ డౌన్. 1 2 ఓకే, ఇవి ఒక 20 సెట్స్ చేసుకోండి. దాని తర్వాత మీ హ్యాండ్స్ అనేవి పైకి లిఫ్ట్ చేయాలి. స్ట్రైట్గా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ లెగ్ టచ్ చేయండి. ఓకే, మళ్ళీ ఆటోమేటిక్గా చేతులు పైకి తీసుకోవాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత మీ లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఓకే, సైడ్ టు సైడ్ టచ్ చేయండి. ఫోర్స్ ఉండాలి చేసేటప్పుడు. కంపల్సరీ ఫీట్ టచ్ చేయాలి. హ్యాండ్ పైకి తీసుకోవాలి. 1 కౌంట్కి 2 సైడ్ టచ్ చేయాలి. ఇలా ఒక 20 సెట్స్ చేసుకోండి. ఓకే, స్టమక్ని ఎలా స్ట్రెచ్ అంటే పొట్టని తగ్గించడానికి ఎలా అనేది చూద్దాము. మేజర్గా మీరు స్ట్రైట్గా నిల్చోవాలి. ఇది కూడా స్లో స్ట్రెచ్చింగే. మీకు స్లోగా ఉన్నప్పుడు, స్లోగా చేస్తున్నప్పుడు
ఫ్యాట్ బర్నింగ్ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు జిమ్లో చేసిన దానికంటే యోగాలో రిజల్ట్ 100% ఉంటుంది. హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయాలి. కంప్లీట్గా స్పైన్ స్ట్రెచ్ చేస్తూ డౌన్, ఎక్సేల్ చేస్తూ డౌన్. చేతులతో స్పైన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ అప్, డౌన్, అప్, డౌన్. ఓకే, ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్. మీ లెఫ్ట్ హ్యాండ్ని నడుము మీద తీసుకోండి. రైట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేయండి. హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ మూవ్ చేయాలి. హ్యాండ్ లెఫ్ట్కి వెళ్ళినప్పుడు నడుము రైట్ తీసుకోవాలి. రైట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్. ప్రెజర్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ వర్కౌట్స్ అనేవి ట్రై చేయండి. మెల్లిగా ఏం చేస్తారంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయండి. కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంటే రిజల్ట్ అనేది 100% వస్తుంది. వాటర్ బాగా తీసుకోండి. స్లీప్ ప్రాపర్గా చేయండి. తర్వాత వర్కౌట్ బాగా చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా యాడ్ ½ an hour వాకింగ్ కూడా చేయండి. డైట్ మెయింటైన్ చేస్తూ వాకింగ్ చేయండి, యోగా చేయండి. ఈ ఎక్సర్సైజెస్ చేసుకొని మీరు వెయిట్ లాస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.